సామాజిక సమీకరణాలు మీకు ఇవ్వలేకపోతున్నానని చెప్పాడు. అలా ఇవ్వలేకపోతున్న వాళ్ళకి మిమ్మల్ని నేను చూసుకుంటాను, కొంతమందికి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పేశాడు. కొంతమందికి నీకు నెక్స్ట్ వేరే పొజిషన్ అరేంజ్ చేస్తానని చెప్పేశాడు. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చేవాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళకి అవతల పక్కన తెలుగుదేశంలో అవకాశం ఉందనుకోండి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్థసారథికి ఉంది. పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం, అస్తగే వరకు ఉయ్యూరు. ఇది ఇప్పుడున్న పెనమలూరు ఒరిజినల్ గా చెప్పాలంటే కంకిపాడు నియోజకవర్గం 2 ముక్కలైంది. ఇదివరకు విజయవాడలో ఏంటి, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ అంతే, 2. మూడోది కంకిపాడు. రాజశేఖర దేవినేని నెహ్రూ కంకిపాడు ఎమ్మెల్యే సుదీర్ఘకాలం పాటు. నియోజకవర్గాల పునర్విభజనలో కంకిపాడు 2 ముక్కలైంది. అప్పట్లో రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గం కంకిపాడు. ఖైరతాబాద్ తర్వాతన అతిపెద్దదైనటువంటి నియోజకవర్గం ఇదే అనమాట. ఆ టైంలో ఇది 2 ముక్కలు చేసి ఒకటి సగం పెనమలూరు కింద, సగం విజయవాడ ఈస్ట్ కిందకి మార్చారు. ఆ పెనమలూరు నియోజకవర్గం అంటే కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్ నియోజకవర్గం. మీకు విజయవాడ ఈస్ట్ అంటే కంకిపాడు అంటేనే కమ్మ సామాజిక వర్గం. అందుకని నేను ఎవరు కంటిన్యూ గెలుస్తూ వచ్చింది. 5 సార్లు వరుసనే గెలుచుకొచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే అతను. తెలుగుదేశం కంటిన్యూగా, తెలుగుదేశం ప్లస్ కమ్మ అనేటువంటిది ఒక ఫిక్స్డ్ సీట్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ కూడా కమ్మే గెలుస్తూ వచ్చారు. ఈవెన్ పెనమలూరు అయిన తర్వాత కూడా కమ్మే కదా గెలిచింది, బోడే ప్రసాదే కదా గెలిచింది.